కథలో పార్ట్ 3 వచ్చేసి ఏం జరిగిందో అయితే ఇప్పుడైతే తెలుసుకుందాము. ఇంకా రామరాజు వచ్చేసి శుభమా అంటూ పెద్దోడి పెళ్లి అయితే జరిగింది కాబట్టి వాళ్ళ శోభనం అయితే జరిపించడమే ధర్మం, న్యాయం అని ఇంకా అంటాడు రామరాజు వచ్చేసి. ఇంకా వేదవతి వచ్చేసి దాంతో ఇంకా వేదవతి నిజమేనండి, కానీ మరి వాళ్ళ పెళ్లి కోసం వీళ్ళు శోభనం అయితే వాయిదా వేసుకున్నారు కదా, వీళ్ళ పెళ్లి కంటే ముందే వాళ్ళ పెళ్లి అయితే జరిగింది, మరి దాని సంగతి ఏంటి, మరి ఆ జంటకి శోభనం జరిపించడమే ధర్మం కదండి అని అంటుంది. ఇంకా వేదావతి, నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ పెద్దోడికి కాకుండా రెండో వాడికి అయితే ఊళ్ళో వాళ్ళందరూ నలుగురు నాలుగు రకాలుగా అయితే అనుకుంటారు కదా అని అంటాడు రామరాజు వచ్చేసి అవునండి, కానీ ఏదో ఒక జంటకైతే మాత్రమే శోభనం అయితే జరపాలి, ఏం చేయాలో మీరే చెప్పండి అని ఇంకా అంటుంది వేదవతి. అప్పుడే ఇంకా నర్మద అక్కడికైతే వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా శ్రీవల్లి వచ్చేసి ఫిట్టింగ్ అయితే పెట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయేసి ఉంటుంది నర్మద. అలాగే సాగర్ది శోభనం అయితే ఆపేయాలనేసి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది పార్ట్ 4లో అయితే తెలుసుకుందాం. మీకు నచ్చితే ఒక లైక్